హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న 3 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకానికి సంబంధించిన తాజా అప్డేట్ వచ్చింది. ఆల్రెడీ ఆగస్టు 1 నుండి 6వ ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్లు ప్రారంభం అయిపోయాయి. ఎవరెవరికి ఈ డబ్బులు పడతాయి, ఎప్పటి వరకు ఈ గ్యాస్ బుక్ చేసుకోవచ్చు, డబ్బులు రావాలంటే ఏం చెయ్యాలి, సో దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోద్దాం. సో ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం మొత్తం 5 ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన సబ్సిడీ మొత్తాలను అర్హులైన లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసింది. ఇక ఇప్పుడు ఆగస్టు 1వ తేదీ నుంచి 2026 సంవత్సరానికి సంబంధించిన 3వ ఉచిత గ్యాస్ సిలిండర్ అంటే మొత్తంగా లెక్కిస్తే 6వ ఉచిత గ్యాస్ సిలిండర్ బుకింగ్లు ప్రారంభమయ్యింది. సో ఆగస్టు 1వ తేదీ నుండి ప్రారంభమయ్యి నవంబర్ 30 వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అయితే ఈ పథకం ప్రయోజనం పొందాలంటే కొన్ని ముఖ్యమైన నిబంధనలు గుర్తుంచుకోవాలి. ముందుగా మీ గ్యాస్ కనెక్షను ఈ పథకానికి అర్హత కలిగి ఉండాలి. అలాగే ఈకేవైసీ పూర్తి చేసి ఉండడం, ఆధారు, బ్యాంక్ ఖాతా మరియు గ్యాస్ కనెక్షన్ వివరాలు సరిగ్గా అనుసంధానమయ్యి ఉండడం చాలా ముఖ్యం. సబ్సిడీ పొందాలంటే ముందుగా గ్యాస్ సిలిండర్ను సాధారణ విధానంలో బుక్ చేసి పూర్తి ధర చెల్లించి తీసుకోవాలి. అనంతరం ప్రభుత్వం నిర్ణయించిన ప్రక్రియ ప్రకారం దాదాపు 1030 రూపాయల వరకు సబ్సిడీ మొత్తం అర్హులైన వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అవుతుంది. సో కాబట్టి మీ ఈకేవైసీ, బ్యాంకు లింకింగు మరియు ఇతర వివరాలు సరిగ్గా ఉన్నాయో లేదో ఒకసారి తప్పకుండా చెక్ చేసుకోండి. ఆగస్టు నెల నుండి ప్రారంభమైంది కాబట్టి వెంటనే ఆలస్యం చేయకుండా మీ గ్యాస్ సిలిండర్ను బుక్ చేసుకుంటే సబ్సిడీ పొందే అవకాశం ఉంటుంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.